హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోర్టులో అర్జున్ పాప తరపున ఆలోచించి మాకు ఒక్కరోజు గడువు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము అని జడ్జిని వేడుకోవడంతో, అయితే కోర్టుని రేపటికి వాయిదా వేస్తున్నాము, రేపు తీర్పు వేస్తాము అని జడ్జి చెబుతారు. దాంతో అందరూ బయటికి వచ్చేస్తారు. వెంటనే మీ అంతా కూడా ముందుగా లాయర్ చాణక్యాన్ని చుట్టుముడతారు. సార్, ఏంటి సార్, మీరే గెలుస్తారా సార్ అని మీడియా అడుగుతూ ఉంటే, ఈ కేసులో ఖచ్చితంగా మేమే గెలుస్తాం, ఎందుకంటే న్యాయం మా వైపే ఉంది. జస్ట్ తీర్పు వచ్చేటప్పుడే ఈ కోర్టుని వాయిదా వేశారు. రేపు మాకే అనుగుణంగా తీర్పు వచ్చేలా నేను కాన్ఫిడెన్స్గా చెప్పగలను అని లాయర్ చాణక్య చాలా సంతోషంగా చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత అర్జున్ని మీడియా అంతా చుట్టుముట్టి, సార్, మీరు సరిగ్గా వాదించగలరని అనుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత మీరు లాయర్ కోర్టు వేసుకున్నారు అని మీడియా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా లాయర్ చాణక్య సరే నోటి ఏ రాజు దూరం నుండి లక్ష్మి వాళ్ళు గమనిస్తూ ఉంటారు. వెంటనే లాయర్ చాణక్య, ఈ కేసు మనం గెలిచినట్టే. రేపు పార్వతిని ఈ పాప తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈ అర్జున్ అస్సలు చేతగాని వాడు, వాదించడం అస్సలే రాదు, ఎందుకంటే పైగా ప్రాక్టీసింగ్ కూడా లేదు అని చాలా కాన్ఫిడెన్స్గా చాణక్య చెబుతూ ఉంటాడు. లక్ష్మి కూడా చాలా దిగుల పడిపోయి ఉంటుంది. వెంటనే అర్జున్ దగ్గరికి వచ్చి, ఇక మీరు ఈ కేసు వాదించింది చాలు, ఈ కేసు నుండి తప్పుకొని అందరు వేరే లాయర్ పెట్టుకుందాము అని అంటున్నారు అని లక్ష్మి చెబుతూ ఉంటుంది. అప్పుడు అర్జున్, సారీ లక్ష్మి, నేను ఈ కేసు నుండి తప్పుకునే పరిస్థితే లేదు అని అర్జున్ చాలా కాన్ఫిడెన్స్గా చెప్పడంతో లక్ష్మి చాలా షాకింగ్గా అర్జున్ వైపు, అర్జున్ కోర్టులో ఏమి వాదించలేకపోవడం వల్లే ఇప్పుడు లక్ష్మి అర్జున్కి ఆ మాట చెప్పిందా? అయితే అర్జున్ ఎందుకు కోర్టు తీర్పుని వాయిదా అడిగి ఈ కేసును ఎలా గెలవనున్నాడు అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.